నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నా పేరు ఎంవి రమణ. 2-3 రోజులుగా మోడీ తల్లిని తిట్టారని చెప్పేసి బీజేపీ చాలా పెద్ద ఎత్తున గొడవ పడుతోంది. చాలా తీవ్రమైన విమర్శలు చేస్తోంది ప్రతిపక్షాల మీద. మోడీ తల్లిని తిట్టారనే విషయం మొన్న టీవీ ఆన్ చేయగానే మోడీ ఏడుస్తున్న వీడియో ఒకటి వచ్చింది. నా తల్లిని తిట్టారు, ఇంత దుర్మార్గమా అని మాట్లాడిన ఫోటో వచ్చింది, ఆ వీడియో వచ్చింది. మోడీ తల్లిని ఎవరు తిట్టారు నేను అంతవరకు ఫాలో కాలేదు, కానీ మోడీ తల్లిని ఎవరు తిట్టారు అని మరిన్ని ఛానళ్ళు తిప్పుతుంటే బీజేపీ నాయకులు మోడీ తల్లిని తిట్టడం అనేది అన్యాయం అని చెప్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేయాలి, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి ఈ దేశానికి, ఈ తల్లులకు అని మాట్లాడడం చూశాను టీవీ ఛానల్లో. దాన్ని బట్టి నాకు రాహుల్ గాంధీ మోడీ తల్లిని తిట్టాడా అనే అనుమానం వచ్చింది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఆ విధంగానే ఉన్నాయి. నిజమేంటో తెలుసుకుందామని నెట్లో సెర్చ్ చేస్తే రాహుల్ గాంధీ బీహార్ యాత్రలో ఒక సభలో మాట్లాడుతుండగా ఎవరో ఒక వ్యక్తి మోడీ తల్లిని తిట్టాడు. ఆ వీడియో బయటకు వచ్చింది, మోడీ తల్లిని తిట్టడం. దాంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీజేపీ వాళ్ళు చాలా ఆగ్రహంతో స్పందించారు. రాహుల్ గాంధీ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని ఎవరైతే నరేంద్ర మోడీ తల్లిని తిట్టారో అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత విచారణ జరిపితే అతను మానసిక వికలాంగుడు అనేది తేలింది. సరే, ఇక్కడ ఒక వ్యక్తి నరేంద్ర మోడీ తల్లిని తిట్టడం అనేది ఎవరి తల్లినైనా, ఎవరి స్త్రీలనైనా, ఎవరినైనా బూతులు తిట్టడం అనేది మనం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఒకరినొకరు తిట్టుకోవడం అనేది దుర్మార్గమైన చర్య. ఎవరు దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. అందులో రాజకీయ నాయకులు మనకు ఆదర్శంగా నిలబడాల్సిన వాళ్ళను తిట్టడం అనేది ఇంకా తప్పు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ దాన్ని ఖండించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది దాన్ని, ఆ విధంగా తిట్టడాన్ని. అయితే ఆ తిట్టడం అనే విషయాన్ని ఆధారం చేసుకొని బీహార్లో ప్రస్తుతం ఓట్ల రాజకీయం నడుస్తుంది. మోడీ ఏడుపులు, మోడీ ఎప్పుడు ఏడ్చినా మనం గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు త్వరలోనే ఎలక్షన్లు ఉన్నాయని అర్థం. రేపో మాపో ఎలక్షన్లు జరుగుతాయని అర్థం. ఒక బహిరంగ సభలో మోడీ కళ్ళు తుడుచుకున్నాడంటే త్వరలోనే ఎలక్షన్లు వస్తున్నాయి, లేదా ఎలక్షన్ల మధ్యలో ఆయన ఉన్నాడని అర్థం. మోడీ ఈ విధంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అనేది కొత్త కాదు మనకి. భారతదేశంలో ఇట్లాంటి దాదాపు చాలా ఏళ్ళుగా, ఆయన 10 ఏళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్నాడు, అంతకుముందు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చాలా ఏళ్ళుగా సాగుతున్న ఒక నాటకం ఇది. ఇప్పుడు బీహార్లో చాలా పెద్ద ఎత్తున ఓటు చోరీ అనే నినాదం ఊపందుకుంది. రాహుల్ గాంధీ ఓటు చోరీ ఎలా జరిగిందో, ఎలక్షన్ కమిషన్ ఓటు చోరీ ఎలా చేసిందో, ఎలక్షన్ కమిషన్ ద్వారా బీజేపీ ఓటు చోరీ ఎలా చేయించిందో రుజువులతో సహా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత ఓటు చోరీ అనే నినాదం, ఓటు చోర్ అనే నినాదం భారతదేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా చర్చలో ఉంది. ప్రత్యేకంగా బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. బీహార్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కొద్ది రోజుల ముందు SIR అనేది దాని ద్వారా 50 లక్షల ఓట్లను ఎన్నికల కమిషన్ తీసేసింది. దాని మీద కూడా చాలా పెద్ద గొడవ జరుగుతోంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ ఓటు చోర్ అనేది బయటపెట్టాడు. 50 లక్షల ఓట్లలో దాదాపు 20 లక్షలకు పైగా ఓటర్లు చనిపోయారని ఎన్నికల కమిషన్ చెప్తోంది. ఇతర దేశాల వాళ్ళు, ముఖ్యంగా బంగ్లాదేశ్ వాళ్ళు దూరిపోయి అక్రమంగా బీహార్కు వచ్చి ఇక్కడ వలసలు వచ్చి ఇక్కడ ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నారని, ఆధార్ కార్డులు సంపాదిస్తున్నారని, అందువల్లనే ఇక్కడ ఓటర్లు పెరిగిపోయారని బీజేపీ ఒకవైపు, ఎన్నికల కమిషన్ కూడా మరోవైపు ప్రచారం చేస్తుంది. ఇప్పుడు అందువల్లనే
ఓట్లను చాలా వాటిని రద్దు చేయాల్సి వచ్చిందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఇప్పుడు ఓట్లు రద్దు చేసిన 50 లక్షల మందిలో అక్రమంగా వలసొచ్చిన బంగ్లాదేశీయులు ఎంతమంది, వాళ్ళని అరెస్టు చేశారా లేదా అనేది ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసినంత వరకు మీడియా సమాచారం మేరకు ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. అంటే రద్దు చేసిన ఓట్లలో అక్రమ వలసదారులు లేరు అని అర్థం. ఈ నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. 50 లక్షల మంది ఓట్లు పోయేసరికి వాళ్ళలో వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ ద్వారా ఇంకొక 50 లక్షల కోటి మందిలో ఆ వ్యతిరేకత వచ్చింది. బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. బీజేపీ జేడీయూ కూటమికి ఎదురుగాలి వీస్తోంది బీహార్లో అనేది అర్థమైన తర్వాత ఇప్పుడు మోడీకి ఒక సాకు దొరికింది. నా తల్లిని తిట్టారు అనే సాకు. చాలామంది బిచ్చం అడుగుతుంటారు, భగవాన్ కా నామ్ సే 1 पैसा दे 10 पैसा दे दो బాబా అని. మోడీ ఈ విధంగానే మేరా మాకా నామ్ సే 1 ఓట్ దే బాబా అని మొదలుపెట్టాడు బీహార్లో ఓట్లు అడగడం. మా తల్లిని అడ్డు పెట్టుకొని ఆడుతున్న ఒక నాటకం ఇది. తన రాజకీయ ప్రయోజనాల కోసం తల్లిని కూడా రాజకీయాల్లోకి తీసుకురావడం అనేది మోడీ లాంటి వాళ్ళే చేయగలరు తప్ప నిజంగా రాజకీయ నాయకుడు అన్నవాడెవరు, మనిషి అన్నవాడెవరు ఈ విధంగా చెయ్యరు. తల్లిని రాజకీయాల కోసం వాడుకోవడం అనేది చెయ్యరు. ఈ విధంగా మోడీ తల్లిని తిట్టారనేది చాలా పెద్ద ఎత్తున అటు మోడీ కానీ బీజేపీ నాయకులు కానీ టీవీ ఛానళ్ళకి ఎక్కి అరుస్తున్నారు, గొడవ పడుతున్నారు, గోల పెడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ఇదంతా బాగుంది, కానీ ఖచ్చితంగా తప్పని చెప్తూనే మోడీ తల్లిని తిట్టడం, మానసిక వికలాంగుడు తిట్టాడా, ఇంకొకరు తిట్టారా, తిట్టడం ఎవరు తిట్టినా తప్పే. కానీ ఈ పని బీజేపీ నాయకులు ఎన్నడూ చేయలేదా? అసలు మోడీ ఈ పని ఎన్నడూ చేయలేదా? ఈ విధంగా ఇవాళ ఎంత అన్యాయము, తల్లిని తిడతారా అని మాట్లాడుతున్న వాళ్ళు ఎంతమంది తల్లులను తిట్టారు? ఈ దేశ డబ్బులు ఈ కాంగ్రెస్ విధవ చేతుల్లోకి వెళ్తున్నాయి అనే ఆరోపణ చేశాడు ఈయన గతంలో. ఎంత దారుణమైన మాట అది. రాహుల్ గాంధీ తల్లి కాదు, కానీ మోడీ తల్లి మాత్రమే తల్లి. ఇంకొక అతను శశి థరూర్ కాంగ్రెస్ ఎంపీ, కేరళ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నాడు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ బీజేపీకి మోడీకి దగ్గర అవ్వచ్చు, కానీ గతంలో చాలా స్ట్రాంగ్గా కాంగ్రెస్ వాదిగానే ఉన్నప్పుడు, కాంగ్రెస్లో ఉండి బీజేపీని ఎదుర్కొంటున్నప్పుడు ఆయన గురించి ఆయన గర్ల్ ఫ్రెండ్ అప్పటికే సునందా పుష్కర్ను పెళ్లి చేసుకోలేదో, సునందా పుష్కర్ అనే అతని గర్ల్ ఫ్రెండ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు 50 కరోడ్ కా గర్ల్ ఫ్రెండ్, 50 కోట్ల గర్ల్ ఫ్రెండ్ ఆమె అని మాట్లాడాడు. అంటే ఒక స్త్రీకి రేటు కట్టడం, ఒక స్త్రీని అవమానించడం, బహిరంగంగా మోడీ మాట్లాడిన మాటని బహిరంగంగా అవమానించడం, రేటు కట్టి అవమానించడం అనేది ప్రపంచంలో ఎవరైనా నిజాయితీగా ఉన్నవాళ్ళు, మర్యాద తెలిసిన వాళ్ళు మాట్లాడగలిగే మాటలేనా? అటువంటి మోడీ ఇవాళ మా అమ్మని అన్నారు అని దొంగ నాటకాలు ఆడడం ఏదైతే ఉందో, ఇట్లాంటి నాటకాలన్నీ ఎలక్షన్ల ముందు మాత్రమే ఎందుకు వస్తాయో ప్రజలు ఆలోచిస్తుంటారు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఎన్నికలు జరిగిన దానికి ముందే ఎందుకు ఏదో ఒకటి మోడీకి జరుగుతుంది, ఆయన ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఉంటారు. బీజేపీ నాయకులంతా దాని మీద గొడవ చేస్తూ ఛానళ్ళకి ఎక్కి గొడవలు చేస్తూ ఉంటారు. ఇది ఎన్నికలకు ముందే ఎందుకు జరుగుతుంది? ఎన్నికల తర్వాత అంతా ప్రశాంతంగా ఎందుకు ఉంటుంది? ఇది పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి మానసిక వికలాంగుడు, తిట్టినవాడు మానసిక వికలాంగుడు అని ఒకవైపు ఉంటే, ఆర్జేడీ వాళ్ళు ఇంకొక ఆరోపణ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళే కావాలని రాహుల్ సమావేశానికి వచ్చి మోడీని తిట్టి వాళ్ళే వీడియో తీసి దాన్ని హైలైట్ చేస్తున్నారు కావాలని. రాహుల్ గాంధీ బ్లేమ్ చేయడం కోసం ఈ కథంతా నడిపిస్తున్నారని ఆర్జేడీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీహార్కి సంబంధించిన వాళ్ళు ఆరోపిస్తారు. ఇందులో నిజాలు ఏంటో అనేది ఎప్పుడు తేలుతాయో లేదో. ఎందుకంటే పోలీసులు స్వతంత్రంగా ఉంటారని మనం ఆశించడం తప్పు. ఇప్పుడు అధికారంలో అక్కడ ఉన్నది బీజేపీ జేడీయూ
కూటమి కాబట్టి వాళ్ళు చెప్పినట్టే పోలీసులు వింటారు కాబట్టి అందులో నిజానిజాలు బయటికి రావు. ఒకవేళ కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఉంటే వాళ్ళు చెప్పినట్టే వింటారు కాబట్టి అప్పుడు కూడా నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉండదు. పోలీసులు ఎప్పుడు ఈ రోజుల్లో చాలా ఏళ్ళుగా పోలీసులు కానీ ఏ వ్యవస్థ కూడా ఒక్క పోలీసు వ్యవస్థే కాదు, ఏ వ్యవస్థ కూడా భారతదేశంలో స్వతంత్రంగా లేదు. అందరూ స్వతంత్రత కోల్పోయారు. సిబిఐ, ఎన్ఐఏ, పోలీస్, దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థ, ఈడీ, ఐటీ, ప్రతి రంగం, న్యాయ వ్యవస్థ, అన్ని వ్యవస్థల్లో కూడా ఇవాళ బీజేపీ చెప్పినట్టు నడిచే పరిస్థితి ఉంది. అన్ని వ్యవస్థలు తన గుప్పెట్లో పెట్టుకుంది. ప్రభుత్వం చెప్పినట్టు నడిచడం కాదు, ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకులు చెప్పినట్టు ప్రధానమంత్రి ఫలానా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్తే చేయాల్సిందే. అమిత్ షా ఆర్డర్ ఇష్యూ చేసి ఫలానా వాళ్ళ అక్రమమైనా సరే కేసులు పెట్టాల్సిందే. ఆ విధమైన పరిస్థితి తయారైంది. ముఖ్యంగా ఇంకా అన్ని వ్యవస్థల్లో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళని జొప్పించారు కాబట్టి చాలా కాలంగా క్రమక్రమంగా ఒక కుట్ర పద్ధతిలో చాలా ఏళ్లుగా అన్ని వ్యవస్థల్లోకి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళని జొప్పించారు కాబట్టి వాళ్ళు ఆర్ఎస్ఎస్ కోసం, బీజేపీ కోసం ఎన్ని అబద్ధపు కేసులనైనా పెట్టగలరు, అబద్ధపు మాటలైనా మాట్లాడగలరు. కాబట్టి ఇందులో నిజానిజాలు ఏంటనేది ఎప్పుడు తెలిసే అవకాశం లేదు. అన్ని పక్షపాతంతో కూడుకుంటున్నాయి. ఒక్క మోడీయే కాదు ఈ విధంగా మాట్లాడింది. మోడీ సోనియా గాంధీ గురించి, సునందా పుష్కర్ గురించి మాట్లాడాడని చెప్పాను. ఒక మోడీయే కాదు, భారతదేశంలో బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు తిట్లు తిట్టిన వాళ్ళు, ఈ విధంగా బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఇతర రాజకీయ నాయకులు తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఇతర పార్టీల రాజకీయ నాయకులు. మన దగ్గరే తెలుగు రాష్ట్రాల్లో బూతులు మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు బూతులు మాట్లాడడం హక్కు అనుకుంటారు రాజకీయ నాయకులు. బీజేపీ వీటన్నిటిని తలదన్నే విధంగా మాటలు మాట్లాడుతుంది. అనేక మంది బీజేపీ అగ్రనాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా దుర్మార్గంగా స్త్రీల మీద దుమ్మెత్తి పోసి బూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. బీహార్లో టీవీ చర్చల్లో రెగ్యులర్గా పాల్గొనే ఆర్జేడీ పార్టీకి చెందిన దళిత నాయకురాలు సారికా పాస్వాన్ను చర్చలో ఉండగానే ఒక బీజేపీ నాయకుడు లైవ్లో ఈమెను బట్టలు ఉడదీసి రోడ్డు మీద ఉరికిచ్చి కొడతాను అనే మాటలు మాట్లాడాడు బహిరంగంగా. ఆయన మీద అంత దుర్మార్గంగా మాట్లాడిన ఆయన మీద కనీసం బీజేపీ చర్యలు కూడా తీసుకోలేదు, కనీసం ఆయనను మందలించలేదు కూడా. అంటే బీజేపీ ఏ విధంగా ఇతరుల మీద దారుణమైన దాడి చేస్తుందో, బీజేపీ నాయకులకు ఉన్న మనువాద అహంకారం, పితృస్వామిక అహంకారం స్త్రీల పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించేట్టు చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ వాళ్ళ మీద ఎవరో తిట్టారని బ్లాక్మెయిల్ చేస్తూ, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఓట్లు సంపాదించుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. కానీ నిజానికి భారతదేశ వ్యాప్తంగా ఇవాళ నడుస్తున్న పితృస్వామిక వ్యవస్థను సమర్థిస్తున్నది వాళ్ళు. దళితుల మీద, స్త్రీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద దాడులను ప్రోత్సహిస్తున్నది వాళ్ళు, దాడులు చేస్తున్నది వాళ్ళు. భారతదేశంలో అంబేద్కర్ రాసిన కులము, మతము, భాష, ప్రాంతము, లింగము ఎవరికైనా ఒకే రకమైన సమాన హక్కులు ఇచ్చిన, వాటన్నిటి తేడా లేకుండా సమాన హక్కులు ఇచ్చిన రాజ్యాంగాన్ని రద్దు చేసి బ్రాహ్మణ ఆధిపత్య రాజ్యాంగాన్ని, మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అది పితృస్వామిక రాజ్యాంగం, అది బ్రాహ్మణ ఆధిపత్య రాజ్యాంగం, దళిత బీసీల వ్యతిరేక రాజ్యాంగం, అగ్రకులాల రాజ్యాంగం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే వాళ్ళ నరనరాన జీర్ణించుకొని ఉన్న అగ్రకుల భావజాలాన్ని, స్త్రీ వ్యతిరేక భావజాలాన్ని ప్రతి మాటలో బయటికి ప్రదర్శిస్తుంటారు. ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాము, బహిరంగ సభల్లో, అనేక రకాల పార్లమెంటుల్లో కూడా బూతులు మాట్లాడిన ఎంపీలు ఉన్నారు. గతంలో రబ్డీదేవి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె నిండు సభలో ఆమెను బీజేపీ నాయకుడు జనక్ సింగ్ అనే బీజేపీ ఎమ్మెల్యే జనక్ సింగ్ బూతులు తిట్టాడు నిండు సభలో. అలాంటి బూతులు తిట్టిన
చరిత్ర వీళ్ళది. మహిళలను బహిరంగంగా బూతులు తిట్టిన చరిత్ర వీళ్ళది. లైవ్ టీవీలో దళిత మహిళను ఉరికిచ్చి కొడతా, బట్టలు తీసి ఉరికిచ్చి కొడతా అని చరిత్ర వీళ్ళది. మోడీ లాంటి వాడే, ఈ బీజేపీ అందరికీ నాయకుడైన మోడీ లాంటి వాడే ప్రధానమంత్రి అయ్యుండి కూడా సునంద పుష్కర్ను కానీ, సోనియా గాంధీని కానీ అవమానకరంగా బూతులు మాట్లాడినవాడు ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తూ, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ నా తల్లిని తిట్టారు అంటే ఎవరు ఆయన మీద జాలి చూపిస్తారు? బీజేపీ నాయకుల మీద ఎందుకు జాలి చూపించాలి? బీహార్ ప్రజలు జాలి చూపించి ఓట్లేస్తారా? లేదు నిజమేంటో తెలుసుకొని వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడతారా అనేది రాబోయే ఎన్నికల్లో తేలుతుంది. ఖచ్చితంగా భారతదేశ ప్రజలు ఈ మోడీ, ఆయన వెనక ఉన్న ఆర్ఎస్ఎస్ చేస్తున్న భారత ప్రజలపై చేస్తున్న కుట్రలను ఖచ్చితంగా తెలుసుకుంటారని, వాళ్ళ బ్లాక్మెయిల్ రాజకీయాలను, వాళ్ళ సానుభూతి రాజకీయాలను ధిక్కరిస్తారని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.